Hello cuties, welcome back to our channel. It's a Kalki day. నేను అసలు కల్కి మూవీకి థియేటర్కి వెళ్తానని అనుకోలేదు, ఎందుకంటే మా ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇంకా ఈ బుడ్డిదాంతో నేనే మూవీకి వెళ్తానులే అని లైట్ తీసుకున్నా. బట్ బై మై మల్లిగాడుస్ గ్రేస్ ఇలా సినిమా రిలీజ్ అయిన థర్డ్ డేకి మూవీకి వెళ్తున్నా. యాక్చువల్లీ ఏమైందంటే సామర్లకోటలో నాకు ఒక ఫ్రెండ్ ఉంది మల్లీశ్వరి అని. తను కాల్ చేసి అరే నేను మీ ఇంటికి వస్తారా, అక్కడి నుంచి మూవీకి వెళ్దాం అని అంది. సరే అని మా ఆయనకు కాల్ చేసి అడగగానే వెళ్ళు, బట్ ఫస్ట్ 2 days వెళ్ళకు, రష్గా ఉంటుంది కదా పాపతో ఎందుకు అన్నారు. సరే అని థర్డ్ డేకి టికెట్స్ చూసాం. టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వెంటనే టికెట్స్ అయితే తీసేసుకున్నాం. మా అత్తయ్య ఈజ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, సో అత్తయ్య వదినయ్య వాళ్ళకి కూడా టికెట్స్ తీసేసాం. అండ్ మూవీ డే అయితే రానే వచ్చింది, కానీ నైట్ నుంచి ఫుల్ వర్షం. ఇంకా నా ఫ్రెండ్ అయితే ఇంక హ్యాండ్ ఇచ్చేసింది, ఈ వర్షంలో నేను రాలేనురా, చూడడానికి నెక్స్ట్ డే ఎప్పుడో వస్తానని. ఇంక టికెట్ వేస్ట్ అవ్వకుండా మా అత్తయ్య అయితే మా పక్కింటి ఆంటీని సెట్ చేసేసారు. ఈ టైంలో స్కూటీ ఎందుకు, మళ్ళీ రివర్స్లో వచ్చినప్పుడు వర్షం పడితే అక్కడ బుక్ అయిపోతామని చెప్పి తెలిసిన ఆటో అంకుల్ ఉంటే ఆ అంకుల్కి కాల్ చేసాం. ఆయన వచ్చి పిక్ చేసుకొని మమ్మల్ని సినిమా హాల్ దగ్గర అయితే దింపేశారు. మా అత్తయ్యకి నాకు అండ్ మా బుడ్డదానికి అయితే బిఫోర్ నైట్ అసలు నిద్రే లేదు. ఎగ్జైట్మెంట్ అనుకుంటారేమో, అస్సలు కాదు. మా బుడ్డదాన్ని చేసిన రచ్చ వల్ల మేము లేచి ఉండాల్సి వచ్చింది. అయినా పట్టు వాళ్ళని విక్రమార్కుల్లాగా సినిమాకి బయలుదేరేసాం. మాటల్లో చెప్పడం మర్చిపోయా, అఫీషియల్లీ ఇట్స్ విన్సీస్ ఫస్ట్ మూవీ. విన్సీ పాప ఫస్ట్ నాకు కల్కి మావి మూవీ చూపించారని పెద్దయ్య ప్రౌడ్ ఫీల్ అవుతుందేమో. నేను బుక్ చేసిన లక్ష్మీ థియేటర్లో అయితే మా వదినకి మాత్రం మర్చిపోయి సత్యగౌరి అని చెప్పాను. ఇంకా ఆటో అంకుల్కి కూడా సత్యగౌరి అని చెప్పాం. అప్పటికే మేము కరెక్ట్గా సినిమా టైంకి వెళ్తున్నాం. నేనేమో సైడ్లో లక్ష్మీ థియేటర్ని చూసి ఇదేంటి ఈ నేమ్ ఎక్కడో చూసినట్టుందే అని డౌట్ కొట్టి వద్దు ఆపమనండి అన్నాను. ఎందుకే మనం వెళ్ళాల్సిన సత్యగౌరికి కదా అన్నారు. కాదు నాకు ఏదో తేడా కొడుతుందని టికెట్ మీద చూస్తే లక్ష్మి అని ఉంది. మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకొని లక్ష్మీ థియేటర్లోకి అయితే వచ్చాం. బాగానే చెప్పేవాళ్ళే ఇప్పటికైనా అని అన్నారు మా వద్దు నన్ను. ఇంక థియేటర్లోకి లాగానే ఇక్కడైతే లైన్ ఉంది 3D స్పెక్ట్స్ కోసం. నేను వెళ్ళి క్యూలో నిల్చొని స్పెక్ట్స్ అయితే తెచ్చేసా. ఈచ్ స్పెక్ట్స్కి 30 రూపీస్ తీసుకున్నాడు. బయట అయితే ఇంకేం ఫొటోస్ తీసుకోలేదు, అలాగే నాకు వీడియో కూడా తీయడానికి అవ్వలేదు. అప్పటికే లేట్ అయిపోయిందని ఇంకా ఫాస్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయాం. కరెక్ట్గా మేము వెళ్ళి సీట్లో కూర్చునే టైంకి సినిమా అయితే స్టార్ట్ చేసేసాడు. నేనైతే లాస్ట్ రో బుక్ చేశాను, అక్కడైతే ఇంక డిస్టర్బెన్స్ ఉండదు పాపతో అని చెప్పి. సీట్లో కూర్చోగానే మీరు చేసేదేంటి, నేను మాత్రం కెమెరా ఆన్ చేసి కూర్చుంటా, టైటిల్ ఎప్పుడు పడితే క్యాప్చర్ చేసి స్టేటస్ పెట్టుకోవడానికని. సో ఇంక కూర్చున్నప్పటి నుంచి అలా ఫోన్ పట్టుకొని కూర్చున్నా, ఎప్పుడు టైటిల్ వస్తుందా అని. అండ్ ద వెయిట్ ఈజ్ ఓవర్, టైటిల్ పడింది. మా ఆయన అయితే ఫస్ట్ డేనే మూవీకి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు వెళ్ళింది 2Dకి. నేను 3Dకి బుక్ చేసి అనగానే నీకే బెస్ట్ 3Dకి వెళ్తున్నాం, మేము 2Dకి వెళ్ళాం అన్నారు. ప్రభాస్ అన్న ఎంట్రీ ఇచ్చాడు రోయ్. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా నచ్చింది, చూడాలి మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో. స్పెట్స్తో వీడియో తీసుకుందాం అనుకున్నా, కాకపోతే గుడిదానిలా అనిపించా, అందుకే స్పెట్స్ పైకి ఎత్తేసా. ఇంకా ఇంటర్వెల్లో అందరూ వెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే పాప నేను ప్లెయిన్ వాటర్ తాగుతున్నా. అయినా క్యూటీస్ సిప్పర్లో ప్లెయిన్ వాటర్ తాగినా ఏదో కూల్ డ్రింక్లా అనిపిస్తుంది, ఎంత తాగినా తాగాలనిపిస్తుంది నాకైతే. ఇంటర్వ్యూలో అలా బయటికి వెళ్ళి వాళ్ళందరికీ అయితే కూల్ డ్రింక్స్ తీసుకున్నాం. నేనైతే పాప్కార్న్ తీసుకున్నాను, బట్ మళ్ళీ వాడు మూవీ వేసే లోపే పాప్కార్న్ అయితే ఫినిష్ చేసేసా. నాకైతే మూవీ చాలా నచ్చింది. నాగశ్విన్ భయ్య మాత్రం దుల్లగొట్టి చెవులు మూసేసాడు. మూవీ అయిపోయే టైంకి మళ్ళీ ఆటో అంకుల్కి కాల్ చేస్తే ఆటో అంకుల్ వచ్చి పిక్ చేసేసుకున్నారు. నాకైతే భారతం తెలుసుకొని ఇంకోసారి మూవీకి వెళ్ళాలి అని అనిపించింది. నాకు భారతం భాగవతం మీద పెద్ద ఐడియా లేదు. ఇంక సినిమా కోసం సోదేసుకుంటూ ఇంటికి వచ్చేసాం. దట్స్ ఇట్ క్యూటీస్, లవ్ యూ, బాయ్.